నేను కూడా వెళ్ళి చూసొస్తాను. పాండు ఇట్రా. పిల్లకి కాబోయే అత్తగారు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది. నేను ఆవిడకి ఏం ద్రోహం చేశాను? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మన తర్వాత మాట్లాడుకుందాం. సక్కుని ఎక్కడైనా చూసావా? పిల్లని ఇందాక గుళ్ళో చూశాను. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు మా ఇంటికి మగపెళ్లి వాళ్ళు వచ్చారు. సక్కు చెప్పకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. కంగారు పడకండి, నేను తన్ని వెతుకుతాను. అతిథులు వచ్చారు కదా, మీరు వాళ్ళతో పాటు ఉండండి. నేను పిల్ల ఎక్కడుందో వెతికి త్వరగా ఇంటికి తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మర్చిపోకు పాండు. ఇందాక గుళ్ళోనే ఉంది. ఇంటికి వెళ్ళుంటుంది అనుకున్నాను. ఇంట్లో లేదంటున్నారు. ఒకసారి గుళ్ళో వెతుకుతాను. పిల్లా, ఏ పిల్లా, నీ నల్లోడు వెనక దాక్కున్నావా పిచ్చి పిల్ల? ఎంత గట్టిగా పిలిచినా తను బయటికి రాదు. ఇదిగో నల్లోడా, పిల్లకి నువ్వు స్నేహితుడివి కదా, మరి చెప్పు, పిల్ల ఎక్కడుంది? అరే, వాళ్ళ ఇంట్లో అందరూ వెతుకుతున్నారు. అత్తగారింటి వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారు. ఇప్పుడు గనక పిల్ల ఇంట్లో లేకపోతే నాన్న మాటలంటారు. సభ్యత సంస్కారం నేర్పించలేదని వాళ్ళ అమ్మా నాన్నల్ని అంటారు. ఇంకా ముసలాముడు కూడా తిట్టిపోస్తారు. ఏంటి, నేను ఇంట్లో లేనందుకు